హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేవలము 499 రూపాయలకే 1000కి పైగా క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి. ఇవన్నీ కూడా మరి 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడము జరిగింది. ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విన్న తర్వాత తప్పకుండా మీకు నచ్చుతాయి. కోర్స్ వెంటనే తీసుకోండి, ఓకేనా. మనకు ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో భాగంగా మరి ఆర్థిక శాఖ నుండి కూడా అనుమతి పొందినటువంటి ఏకైక ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఓకేనా. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు చాట్ చేయవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు తప్పకుండా చెప్తాను. యాజ్ పర్ ద సిలబస్ ఉంటుందండి కోర్స్ మొత్తం కూడా. ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్, ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మీకు రాసే విధంగా ఇందులో వెసులుబాటు కల్పించాను, ఉపయోగించుకోండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఓకేనా. మరి అప్డేట్ చూసినట్లయితే రేపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా ఏపీపీఎస్సీ ద్వారా నెక్స్ట్ కొత్తగా 8000 ఉద్యోగాలంటూ మరొక అప్డేట్ ఉంది. ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల అంటూ మరొక అప్డేట్ ఉందండి. 8 పరీక్షలకు షెడ్యూల్ అయితే విడుదల చేశారండి. 8 పరీక్షలకు కామన్ పేపర్ ఉంటుంది కదా, జిఎస్ పేపర్ 1 అందరికీ సేమ్ అటండి. అందరికీ సేమ్, ఫర్ ద ఫస్ట్ టైం ఇలా నిర్వహించడం అండి, ఓకేనా. అందరికీ సేమ్. అండ్ పేపర్ 2 వచ్చేసి వారి స్పెషలైజ్డ్ ఉంటుంది కదా, దాన్ని మాత్రము సపరేట్గా నిర్వహించబోతున్నారట. సో టైం సేవింగ్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయాల అప్డేట్ అయితే ఉందండి. వీటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాము, ఓకే. తప్పకుండా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. మొదటి అప్డేట్ చూసినట్లయితే త్వరలో 8000 ఖాళీల భర్తీ, ఆరోగ్య శాఖలో 25.97% సిబ్బంది కొరత, మంత్రి సత్యకుమార్. వైద్య ఆరోగ్య శాఖలో సేవలను మరింత మెరుగుపరిచేందుకు త్వరలో 7000 నుంచి 8000 పోస్టులను భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రాధాన్యతల ఆధారంగా వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం సచివాలయంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శాఖలోని ప్రధాన విభాగాల్లో 1,01,125 పోస్టులుంటే వాటిలో 26,263 ఖాళీలున్నాయని మంత్రి తెలియజేశారు. మరి అందులో భాగంగా తొలి విడతగా 7 నుంచి 8,000 ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉందండి. అయితే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో చాలామంది వర్క్ చేస్తున్నారండి. సో ఈసారి మాత్రము కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కాకుండా రెగ్యులర్ బేసిస్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పరీక్ష నిర్వహించి పర్మనెంట్ ఉద్యోగాలుగా అయితే వీటిని భర్తీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి, ఓకేనా. 0 వేకెన్సీస్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశము. అంటే అన్నీ కూడా ఉన్నాయన్నీ కూడా ఫిల్ చేయడమే ముఖ్యమైన ఉద్దేశం. మరి చూడాలండి, ఇవి ఫిల్ చేస్తే మాత్రము ఆఫ్టర్ లాంగ్ టైం అండి, దాదాపు రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయక చాలా సంవత్సరాలు అవుతుందండి. మరి దానికి తెరదించినట్లుగా అయితే అవుతుంది. చూడాలండి ఇంకా అప్డేట్స్ ఏమైనా వస్తాయనేది. నెక్స్ట్ వన్, సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ, మంచి సేవలకు అవకాశం. ప్రతి సచివాలయంలో ఆస్పిరేషనల్ కార్యదర్శి, ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్ చేయాలి సీఎం. కనీసం 2500 మంది జనాభాకు లేదంటే 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సచివాలయము, అవసరమైతే ఏజెన్సీలో అదనంగా పెంచాలి అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, సిబ్బంది కొన్ని చోట్ల ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా ఉన్నందున రేషనలైజేషన్ ప్రక్రియ అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తుందండి.
గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఇందులో ఖాళీలు 15,000కు పైగా ఉండేదండి. సో వాటన్నిటిని భర్తీ చేస్తారు అని చెప్పి సో మరి ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాటిని పక్కన పెట్టేశారు కదా. మరి కొత్త ప్రభుత్వం రాగానే వాటిని ఏమైనా భర్తీ చేస్తుందా అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు చూశారు. కానీ సో ఇక్కడ భర్తీ చేయడం లేదండి, రేషనలైజేషన్ అయితే చేస్తున్నారు. అంటే కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉన్నారు, ఓకేనా, వర్క్ లేని చోట ఎక్కువ మంది ఉన్నారు, వర్క్ ఉన్న చోట తక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ వర్క్ ఉన్న వారిని, ఎక్కువ వర్క్ లేని వారిని తీసుకెళ్ళి ఎక్కువగా వర్క్ ఉంటున్నటువంటి ప్లేస్లో వారిని మరి భర్తీ చేయబోతున్నట్లుగా అయితే క్లియర్గా సమాచారం అయితే ఉందండి ఇక్కడ. కానీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఆర్బీకే, ఓకే, రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలో మరి యానిమల్ హస్బెండరీ చేసినటువంటి అభ్యర్థులకి 3,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. వాటిని భర్తీ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అండి. వారిని ఎవరితో భర్తీ చేయలేరండి, అవి యూనిక్ పోస్టులు. యానిమల్ హస్బెండరీ పోస్టులు అనేవి చాలా యూనిక్, వాటిని వేరే వారితో భర్తీ చేసేటువంటి అవకాశము లేదు. కాబట్టి వాటికి మాత్రం నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచండి. ఎవరైనా యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో పర్ఫెక్ట్ బిడ్ బ్యాంక్ అయితే అందుబాటులో ఉందండి. ఓకే, ఒకసారి చూసి మీకు నచ్చితే తీసుకోండి. ఓకేనా, ప్రిపరేషన్లో ఉండండి. నెక్స్ట్ చూసినట్లయితే ఎట్టకేలకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ అండి. నిన్న ఆల్రెడీ చెప్పాను, నేను వెబ్ నోట్ కూడా క్లియర్గా చూపించి 8 పెండింగ్ విభాగాలకు పరీక్షలు షురు. విశాలాంధ్ర కథనానికి స్పందించిన ప్రభుత్వం అంటూ ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల తేదీలను ఎట్టకేలకు ఖరారు చేసింది. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు జారీ చేయగా సాంకేతిక కారణాలతో అవి నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నియమితులైన ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ వాటిపై దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలియజేశారు. అందులో 8 ప్రభుత్వ శాఖలకు సంబంధించి షెడ్యూళ్లను శుక్రవారం ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి విడుదల చేశారు. మరి ఈ నెల 9వ తేదీ విశాలాంధ్ర పత్రికలో జాబ్ క్యాలెండర్ కోసం నిరీక్షణ అనే కథనంపై ఏపీపీఎస్సీ స్పందించింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ పోస్టులకు ఏప్రిల్ 28, టౌన్ ప్లానింగ్ పేపర్ 1 29, టౌన్ ప్లానింగ్ పేపర్ 2కు పరీక్ష నిర్వహిస్తారు. అండ్ మెడికల్ అండ్ హెల్త్ లైబ్రేరియన్ పోస్టులకు ఏప్రిల్ 27న, సబ్జెక్ట్ పేపర్ 28న జనరల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయండి. ఓకేనా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కావచ్చు, ఇంకా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు కావచ్చు. ఓకే, వీటన్నిటికి సంబంధించి ఇంకా ఎగ్జామ్ డేట్స్ రావాలండి. కొన్ని మాత్రమే విడుదల చేశారు, నాకు తెలిసి 1 by 1 అయితే విడుదల చేసే యోచనలో ఉన్నట్టున్నారు. ఓకేనా, అయితే ఈ 8 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ విడుదల చేశారు. వీటన్నిటికి సంబంధించి జిఎస్ పేపర్ కామన్ అండి అందరికీ. ఓకే, అందరికీ కామన్. సో అందరికి సపరేట్గా ఉండదు, ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. 8 ఉద్యోగాలకు సంబంధించిన వారు ఒకే రోజు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక సబ్జెక్టివ్గా సెలెక్టెడ్ పేపర్స్ ఉంటాయి కదా, స్పెషలైజ్డ్ పేపర్స్, వారికి మాత్రము మరి సపరేట్గా షెడ్యూల్ ప్రకారం అయితే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఓకేనా. సో మొత్తం పాత నోటిఫికేషన్లను కలిపి 2,686. ఇప్పుడు విడుదల చేయబోయేటువంటి క్యాలెండర్లో కొంత హోప్స్ ఉన్నవి ఏంటి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి, FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇవి మాత్రమే. నెక్స్ట్ గ్రూప్ 1 అండి. ఓకే, గ్రూప్ 1 పైన కూడా పోస్టులు ఓకే అండి, 150 పోస్టులు అయితే ఉన్నాయి. కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఓకేనా, గుడ్డెలో మెల్లలాగా ఏదో కొంచెం బెటర్గానే చెప్పుకోవచ్చు FBO పోస్టులను గ్రూప్ 1. మిగతావన్నీ కూడా జస్ట్ సింగిల్ డిజిట్లోనే ఉన్నాయండి. కొన్ని దాంట్లో 1, 2 అలా కూడా ఉన్నాయి. కాబట్టి ఒకటి గుర్తుంచుకోవాలి మనం, ఇదేంటి అంటే ప్రస్తుత గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసిన ఉద్యోగాలు కాదవి. అవన్నీ కూడా గత ప్రభుత్వంలోనే అప్రూవ్ చేసినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ చేసిన ఉద్యోగాలు. జస్ట్ ఇప్పుడు క్యాలెండర్ అని పేరు పెట్టి విడుదల చేస్తున్నారు, అంతే సింపుల్. ఇదే క్యాలెండర్, ఇక ఏముండదని అయితే అనుకోవద్దు, ఇక చాలా ఉన్నాయి ఉద్యోగాలు. ఓకేనా, వాటన్నిటి కూడా మరి 1 by 1 అయితే మనకు అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఉమ్మడిగా జనరల్ స్టడీస్ పరీక్ష ఏపీపీఎస్సీ ప్రకటన ఇంతకుముందే చెప్పాను కదా. సో వాటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ ద్వారా 1:100 నిష్పత్తులు అభ్యర్థులకు అర్హత కల్పించాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతున్నారు. గ్రూప్ 2 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 1:100 రేషియో నిష్పత్తి విధానాన్ని అనుసరించాలని కోరారు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా గ్రూప్ 1 కూడా అదే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణలో 31,000 మందికి గ్రూప్ 1 ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత కల్పించాలని కూడా గుర్తు చేయడం అయితే జరిగింది.
నెక్స్ట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో క్యారీ ఫార్వర్డ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన 2023 నోటిఫికేషన్పై పునఃపరిశీలన జరపాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ చైర్పర్సన్కి విజ్ఞప్తి చేశారు. గతేడాది ఆగస్టులో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లు కేటాయించాలన్నారు. ఈ విధానంపై పునఃపరిశీలన జరిపి పురుష అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలని కూడా విజ్ఞప్తి చేయడము చూడవచ్చు. నెక్స్ట్ ఉద్యోగాల హేతుబద్ధీకరణ, ఇది కూడా మనం ఆల్రెడీ చూసాము. సో గైస్, మరి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి అన్ని కోర్సులపైన సో జస్ట్ 399కి అందజేస్తున్నామండి. ప్రజెంట్ కోర్స్ ఏదైనా గ్రూప్ 2 కొత్తది కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, రానున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఓకే. ఏపీఎస్ ఆర్టీసీలో ఖాళీ ఉన్నాయి దానికి సంబంధించి కావచ్చు, ఓకే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఏపీఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి అండ్ కొత్త నోటిఫికేషన్స్కి సో పర్ఫెక్ట్ కోర్సులు అయితే లాంచ్ చేస్తామండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. సో పండుగ ఆఫర్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.